ఈ వార్త ముందు వినండి. ఈ నెల 22న రామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న వేళ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే రామ మందిరానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు రాముడి పేరుతో బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాలు చేస్తున్నాయి. రాముడిపై విశ్వాసంతో ప్రధానమంత్రి మోడీ 11 రోజులు నిరాదీక్ష చేయడానికి గౌరవిస్తా, కానీ ఆయన పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపవాసం చేస్తే ప్రజలు మెచ్చుకుంటారని పేర్కొన్నారు. 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. పాపం అది తెలియదు ఈయనకి. నెంబర్ 1. రెండవది, అసలు రాజకీయాల కోసం రాముణ్ణి వాడుకోవడానికి ప్రయత్నించాడు రాజీవ్ గాంధీ అని నేను ఇంతకుముందే చెప్పా. గతంలోనే ఒక వీడియో కూడా పోస్ట్ చేశా. అయోధ్యలో కరసేవ అన్నటువంటిదే వీళ్ళు చేస్తే శిలాన్యాస్ అన్నటువంటిది ఫస్ట్ చేసింది రాజీవ్ గాంధీ. గుడి తలుపులు తెరిచింది రాజీవ్ గాంధీ. గతంలో గుడి తలుపులు మోస్తే తెరిచింది రాజీవ్ గాంధీ. ఎందుకోసం? రాజకీయాల కోసం. మైనారిటీలు షాబానో కేసు సందర్భంగా అంటే 18 ఏళ్ళు దాటందే పెళ్లి చేసుకోకూడదని చట్టం ఉంటే ముస్లింలకి దాని నుంచి మినహాయింపునిస్తూ రాజ్యాంగ సవరణ చేసుకొచ్చాడు రాజీవ్ గాంధీ. దాంతో దేశమంతా ఆగ్రహం వెల్లువెత్తింది. ఆ ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఆయన ఆడినటువంటి నాటకం హిందువులని సంతృప్తిపరచడం కోసం అని చెప్పేసి అయోధ్య రామాలయ తలుపులు తెరిచింది ఆయన. మరి ఇప్పుడు ఎందుకని సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ వాద్రా కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున ఖర్గే కానీ ఆ గుడి తలుపులు తెరిచింది మేమే, మా వల్లనే అక్కడ రామాలయ నిర్మాణం జరిగిందని చెప్పమనండి. ముస్లింలకు కూడా ఆ విషయం చెప్పమనండి. ఎందుకు చెప్పే ధైర్యం చాలట్లేదు? రాజకీయాల కోసం మతాన్ని అడ్డు పెట్టుకుని వాడేటటువంటి ధోరణి వాళ్ళది. అదే ఇప్పుడు అసలు సమస్య.